మదగజ రాజా మూవీ రివ్యూ. మార్నింగే చూశాను, కాకపోతే కొంచెం వర్క్స్ వల్ల లేట్ అయింది రివ్యూ. సారీ, చాలా రివ్యూస్ రావాలి, బట్ నాకున్న కొంచెం వర్క్స్ వల్ల రావట్లేవు. బట్ ఇక్కడ నుంచి వస్తూనే ఉంటాయి, అన్నీ చూస్తూనే ఉంటారు. అండ్ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ 250 సబ్స్క్రైబర్స్. అడిగాను సంక్రాంతి కల్లా అయితే బాగుంటుందని చెప్పి, పర్లే ఇప్పుడు 282 ఉన్నారు. సో టార్గెట్ ఇస్తున్నా, ఒక 500 చేసేద్దాం ఫెబ్రవరిలోగా. చేస్తే మాకు కూడా బాగుంటుంది. ఓకే, రివ్యూ విషయానికి వెళ్తే ఈ సినిమా దేడ్ దిమాగ్ గాళ్ళ కోసం, అంటే తెలివి ఏమి లేని వాళ్ళ కోసం ఈ సినిమా సూపర్ ఫన్. ఎందుకంటే ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ అయితే ఓల్డ్ బిల్డింగ్, లేకపోతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే నేను అడగండి, ఎందుకంటే కాటేరమ్మ కొడుకు, ఉంగమ్మ కొడుకు లాంటి ఎన్నో వచ్చాయి. బట్ ఈ సినిమా ఎలాంటిదంటే, మీరు థియేటర్కి వెళ్ళారా, లేదా ఓటీటీలో చూసారా, చూసామా, ఎంజాయ్ చేసామా, వదిలేసామా అనే కైండ్ ఆఫ్ ఫిలిం. నో టేక్ నో నథింగ్ అనే కైండ్ ఆఫ్ ఫిలిం. సినిమా స్టోరీ ఏంటంటే సింపుల్ గా, రాజా అదనుకో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి, అంటే వాళ్ళందరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కలిసి పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లిలో ఆ ఫ్రెండ్స్ యొక్క కష్టాలు తెలుసుకొని ఎలా రాజా ఆ కష్టాలు క్లియర్ చేయడానికి హైదరాబాద్కి వెళ్ళి మెయిన్ విలన్ అయిన ఆడి పేరు మర్చిపోయాను, విశ్వనాథ్ అనే పర్సన్ సోను సూద్ని ఎలా రఫ్ ఆడించుకొని నేల నాకించేశాడో అనేదే ఈ సినిమా స్టోరీ. అంతే స్టోరీ, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. బట్ ఈ సినిమా సంక్రాంతికి అంత పెద్ద హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సంతానంస్ కామెడీ. అండ్ సినిమా మొత్తం చాలా మైండ్లెస్, సెన్స్లెస్, ఏమన్నా లెస్సే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే ఈ సినిమాలో అసలు సెన్సే ఉండదు. మీరు క్రింజ్ అంటే క్రింజ్ ఉండదు, కానీ కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది అండ్ చాలా బాగా ల్యాండ్ అయింది ఇప్పటికి కూడా. ఐ హోప్ మళ్ళీ సంతానం గారు కమెడియన్ గా మారి సినిమాలు తీస్తే చూడాలని ఉంది. ఎందుకంటే ఆయన హీరోగా పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు. డిల్లుకు డుడుకు అని చెప్పి కొన్ని సినిమాలు తీస్తున్నాడు, అవి పెద్దగా నాకు నచ్చట్లేదు. సో ఆయన కామెడియన్ గా మళ్ళీ వస్తే చూడాలని ఉంది. అండ్ టెక్నీషియన్ విషయానికి వస్తే ఈ సినిమా 13 years బ్యాక్ చేశారు. సో మీకు ఆ టెక్నికల్ వాల్యూస్ తగ్గట్టు అలానే ఉంటుంది. లైక్ మీకు రచ్చా సినిమా గుర్తుంటే అందులో ఎలా ఉంటుందో క్వాలిటీ ఇది కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే అడ్డమైన జూమ్ ఇన్ జూమ్ అవుట్లు, 2000s లో 2010s లో వచ్చే పెళ్లి వీడియోలలో ఆ స్క్రీన్ సేవర్లు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కైండ్ ఆఫ్ ఎడిటింగ్ చాలా డిస్టర్బ్ గా ఉంటది, చాలా ఫన్నీగా ఉంటది. చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా పాత సినిమా. సో మీకు అలానే అనిపిస్తుంది. అండ్ కామెడీ బాగుంటుంది. అండ్ విశాల్ గారు చాలా యంగ్ గా ఉంటారు. అరే యంగ్ గా ఉన్నప్పుడు తీస్తే యంగ్ గా ఉండరా అని అడగచ్చు. బట్ ఈ మధ్య కాలంలో ఆయన మొహం కొంచెం అంత మారిపోవడం చూసి బాధేసింది. బట్ ఈ సినిమాలో చాలా యంగ్ గా ఉన్నాడు, అది నాకు బాగా నచ్చింది. ఐ హోప్ ఆయన రికవర్ అయ్యి మంచి సినిమాలు తీస్తే చూడాలని ఉంది. అండ్ హీరోయిన్స్ అంజలి అండ్ వరలక్ష్మి శరత్ కుమార్, దే జస్ట్ ఎంటర్టైనర్స్ అంతే. వాళ్ళకి పెద్ద కథా కాకరికైతే సినిమాకి సంబంధం లేదు. బట్ దే జస్ట్ కేమ్ అండ్ ఎంటర్టైనర్స్ అండ్ దే గో. అండ్ ఇక నెగిటివ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాను చెప్పండి. ఇక సినిమా 13 ఏళ్ల క్రితం ఇలాంటి సినిమాలకు వెళ్ళడమే తప్పు. వెళ్ళి నెగిటివ్స్ ఎత్తుక్కోవడం అనేది ఇట్స్ లైక్ ఎగ్గులో పడేసి చికెన్ ఎత్తుక్కున్నట్టు, అది దొరకదు ఇది దొరకదు. సో సినిమా అయితే ఫ్యామిలీ వాచబులే. మెయిన్లీ సింగిల్స్ కోసం అయితే ఓ 3-4 సాంగ్స్ మంచి స్టఫ్ సాంగ్సే ఉన్నాయి. యూ విల్ లైక్ ఇట్. అండ్ ఫైనల్ గా మా రివ్యూ ఏంటంటే, థియేటర్లో వచ్చింది, బట్ మిమ్మల్ని థియేటర్కి వెళ్ళి చూడమనేది చెప్పను. ఓటీటీకి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫిలిం, అలా అని చెప్పి ఇట్స్ నాట్ ఎ గుడ్ ఫిలిం. జస్ట్ టైం పాస్. అట్లా ఫ్యామిలీకి ఒక సినిమా పెట్టి వదిలేయాలనుకుంటే ఈ సినిమా పెట్టేయండి. ఎందుకంటే వాళ్ళు నవ్వుతారు, నీకు టైం పాస్ అవుతుంది, అలాంటిది. అండ్ దట్స్ ఇట్ ఫర్ అవర్ రివ్యూ. యా కరెక్ట్, ఎందుకు ఫాస్ట్ వెళ్ళిపోయేసరికి నోరు తరబడిపోతుంది. ఓకే, దట్స్ ఇట్ ఫర్ అవర్ రివ్యూ. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ కూడా చెయ్యాలి భయ్యా. కొంచెం కామెంట్ చేస్తే తెలుస్తుంది మాకు కూడా. అండ్ అంతే, దట్స్ ఇట్.